హ్మ్. నేను ఆ కోరిక మీ వీడియోస్ వల్ల తీరింది సార్. ఓకే. అది 2010 ఆ టైంలో ఉన్నది. మీ వీడియోస్ 2018 ఆ టైంలో నేను చూసినట్టు గుర్తు. 8 ఏళ్ల తర్వాత ఆ కోరిక నెరవేరింది మీ అది వల్ల. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. నేర్చుకోనాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్నా సార్ మనకు కరెక్ట్‌గా రిసోర్స్ ఆహ్, దొరకాలి గదా! రిసోర్స్ అనే కదా సార్ మనకి మనసుకి కరెక్ట్‌గా కరెక్ట్ ఇది మనకు సరైన గురువు దొరకాలంటారు కదా సార్. అవునవును. మీరు నాకు అలా బాగా కనెక్ట్ అయింది సార్ థాంక్ యూ. మీదైతే. థాంక్ యూ. మీరు చెప్పేది గాని, థాంక్ యూ. థాంక్ యూ. నాకన్నీ అలా 100% మీరు నాకు ఎలాగ అయితే ఉండాలనుకున్నా అలా ఎగ్జాక్ట్‌గా మీరు ప్రతిదీ చెప్పడం గాని నాకు చాలా నచ్చింది సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. మన నాలెడ్జ్ యూజ్ అవుతుంది. వేరే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు మనం చెప్పిందంటే అది అదృష్టమే నాది. ఆ! ఖచ్చితంగా. మీరు నాలెడ్జే కాదు సార్. మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని చిన్న చిన్న పాయింట్లు చెప్తారు. ఇప్పుడు అంటే అంటే పంచభూతాల్ని చూసుకుంటా వెళ్ళాలంటారు. మీరు మంచి మంచి కర్మలతోని ముందుకెళ్ళాలంటారు. అంటే అవి కొన్ని మైండ్‌లో అలా పడిపోతాయి సార్. అవి మనల్ని బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి అవి. ఫీడ్ అయితే. అవును. సీడ్ లాగా ఫీడ్ అవుతాయి కదా! కరెక్ట్. అవును. నిజంగా సీడ్ లాగా ఫీడ్ అవుతాయి. అవి మనకి గుర్తుండిపోతాయి సార్. కొన్ని చిన్న చిన్న పదాలే అయి అవును. గుర్తుండిపోతాయి. నాకవి అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో అవి గుర్తొస్తుంటాయి. ఆ టయానికి సిట్యుయేషన్ గుర్తొస్తుంటాయి. కరెక్ట్. కరెక్ట్. నాకయి నేను అది 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 సార్. పర్ఫెక్ట్. నాకు బెటర్ బాగా ఎండ్ ఆఫ్ ది డే నచ్చింది సార్. మనము బెటర్ పర్సన్ అవ్వడానికి ట్రై చేయడం అంతే. అవును సార్. అవును. హ్మ్. భారత్ మన కన్వర్జేషన్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు కదా! కేస్ స్టడీ. చేయొచ్చు సార్. ఓకే. రైట్. డేట్ ఆఫ్ బర్త్ చేయొచ్చు. డీటెయిల్స్ చెప్పండి. 24th నవంబర్ హ్మ్. 1989. టైం? 12:30 సార్. ఒక 5 నిమిషాలు ప్లస్ ఆర్ మైనస్ ఉంటది. మీరేమైనా ఏ ఊరు పుట్టింది? దానికేమైనా మధ్యాహ్నమేనా? తెన మధ్యాహ్నమే సార్. 12:30 PM మధ్యాహ్నం. ఓకే. ఆహ్, తెనాలి సార్. ఓకే. ఒక్కసారి చెక్ చేస్తాను. ఖచ్చితంగా చెక్ చేస్తాను. ఓకే సార్. 24 నవంబర్ 12. ఈ టైం ఎవరిచ్చారు? మా అమ్మగారు చెప్పారు సార్. ఓకే. సో నోట్ చేశారటనా వాళ్ళు? ఆహ్, నోట్ చేయలేదు సార్. మా అమ్మగారికి గుర్తుంది. గుర్తుందా? ఆ! ఓకే. ఆ! ఓకే. సో జనరల్లీ ఏంటంటే మనకి డెలివరీలో బిజీగా ఉంటారు కాబట్టి ఒక్కోసారి యాక్యురేట్గా ఆ! బర్త్ టైంని ఫోకస్ చేయడం ఇబ్బంది అవుతుంది. బట్ లక్కీగా ఆ! టైం ఆ! కరెక్ట్గానే ఉంది. ఒక 1 మినిట్ పెంచుకుంటే సెట్ అయిపోతుంది. సో మోస్ట్లీ ఓకే. ఫ్యూ సెకండ్స్ అనమాట. కుంభలగ్నం 10 డిగ్రీలు వచ్చింది. నక్షత్రం ఓకే సార్. వచ్చేసేసి చిత్తా నక్షత్రం కదా మీది. అవును సార్. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ నాకు. ఇక్కడ మేము ఇంటి దగ్గర ఒక ఆస్ట్రాలజర్‌కి చేపిస్తే అప్పుడెప్పుడో అవును. ఆయన ఆయన హస్త పెద్ద అన్నారా? బుక్‌లో హస్త 4 అన్నారు. చూసి సార్ హస్త నక్షత్రం అన్నారా ఆయన? అవును సార్. ఆయన హ ఉమ్. కాదు దీని ముందుకు నక్షత్రం చెప్పారు. నాలుగో పాదం అని చెప్పారు. 4వ పాదం హస్త 4వ పాదం చెప్పారు ఆయన. ఆ! అవును. ఉమ్. అవును. అంటే ఓకే. ఆయన బుక్‌లో చూసి చెప్పారు. మనకి అవును. ఆన్‌లైన్‌లో మాత్రం ఇదే వస్తుంది మనకి. ఉమ్, ఉమ్. ఆయన బుక్‌లో చూసి మాత్రము ముందు నక్షత్రం అని చెప్తున్నారు ఆయనేమో. అవును. చంద్రుడు 2 గంటలకి 1 డిగ్రీ మూవ్ అవుతాడు. 1 హ్మ్. డిగ్రీ అంటే మనకి హవరు, తర్వాత మినిట్స్, సెకండ్స్ అనేవి ఎలిమెంట్ ఉంటుంది. సో ఇది హ్మ్. హవర్ కాదు, మినిట్స్ లోపల 0.2 మినిట్స్ లహరి ఐనాన్స్ వాడితే, అదే కేపీ ఐనాన్స్ వాడితే 0.7 మినిట్స్ అనమాట. అంటే ఏంటిది మనకి టైంలోకి హుహు. వచ్చేసేసి 2 అవర్స్లో ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అట్లా చేంజ్ చేస్తే అది మీరు అన్నట్టు హస్త 4లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే. సో ఇది ఓకే. ఓకే. నక్షత్ర సంధి అంటారు. మీరు దీన్నే తీసుకోండి. ఏంది చిత్తనే తీసుకోండి. చిత్త కరెక్ట్. ఆ! ఆ! కరెక్ట్ అనమాట. ఓకే సార్. ఓకే. రైట్. చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ యాక్చువల్‌గా ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి ఒకటి ఉమ్, జాబ్ గ్రోత్ ఒకటిను, ఉమ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి ఒకటి. ఉమ్. ఇంకొకటి యాక్చువల్‌గా ఇప్పుడు చేరిన కంపెనీలో ఏంటంటే నాకు ఫారెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఓకే. అవి మనకి వస్తే తీసుకోవచ్చా లేదా అనేది ఒకటి. ఓకే. రైట్. 3 క్వశ్చన్స్ అంతేనా? ఆ! ఈ జాబ్ ఎప్పుడు రీసెంట్గా జాయిన్ అయ్యారు? మీరు ఏం చేస్తున్నారు? ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సార్. ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఫైనాన్షియల్ చేస్తున్నాను. కన్సల్టెంట్ అంటే నా డబ్బులు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది మీరు చెప్తారు అడిగితే నాకు. లేదు సార్. మేము కన్సల్టెంట్స్ అంటే ఏంటంటే ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌లోకి ఇంతకుముందు ఉన్న కంపెనీకి ఓల్డ్ సాఫ్ట్‌వేర్ ఉంటది. కొత్త సాఫ్ట్‌వేర్‌లోకి మూవ్ అవుతున్నప్పుడు మేము ఆ కంపెనీకి కొత్త సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసిస్తాం.
ఈ ఓకే, మీరు ఒరాకిల్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ డెవలప్ కన్సల్టెంట్, చేసేస్తాం. ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కాదు. అవును సార్, సాఫ్ట్వేర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అంటే మేము ఫైనాన్షియల్స్ డెవలప్ చేసేస్తాం సాఫ్ట్వేర్ లో. అంటే బిల్లింగ్స్ ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటి రిలేటెడా అకౌంట్స్? అవును సార్, అవును సార్. అకౌంట్స్ పేబుల్స్, రిసీబుల్స్, జనరల్ లెడ్జర్స్. ఓకే ఓకే ఓకే, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక టాలీ లాంటిది వాడుతున్నారు. నేను ఇంకోటి ఏదో ఇంకొక అవును అప్లికేషన్ సార్, కి మూవ్ అవును, అవుదాం అంతే. అనుకుంటున్నాను. సో దాన్ని ఆ, ఎట్లా మనము ఎక్స్పోర్ట్ చేసి దానిలోకి ఇంపోర్ట్ ఎట్లా చేయాలనేది అంతే సార్, ప్రాపర్ గా మీ అంతే సార్. అప్లికేషన్ లో క్లయింట్స్ మీరు ప్రాసెస్ చేస్తారు. అంతే సార్, క్లయింట్స్ తో మాట్లాడి మేము దీన్ని డెవలప్ చేస్తాం వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి. అదే అదే, వాళ్ళ డేటా ఫార్మాట్ ని బట్టి తీసుకొచ్చుకొని ఇక్కడ ప్రాపర్ గా ఈ కొత్త ఎస్ టూల్ కి సార్, ఎస్. ఇంటిగ్రేట్ ఇంపోర్ట్ చేయడం కోసం మీరు ఒక టూల్ బిల్డ్ ఎస్ ఎస్ చేస్తారు. ఎస్ సార్, ఎస్, అంతే. ఇంపోర్టర్ బిల్డ్ చేస్తారు సింపుల్ గా చెప్పాలంటే. ఇంపోర్టర్ ఒక మధ్యలో మిడిల్ వేర్ ఎక్స్టెన్షన్ లాంటిది బిల్డ్ చేసి మీరు మైగ్రేట్ చేసి పెడతారు. అంతే సార్, మైగ్రేట్ చేస్తాము. ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటే డెవలప్ చేసిస్తాము. చేసిస్తారు. ఓకే, అది మేజర్లీ టార్గెట్ ఫర్ ద ఫైనాన్స్ రిలేటెడ్ గా. అవును సార్, అవును. ఓకే, అర్థమైంది. జాబ్ రోల్ బాగుంది. సో పెద్ద వాళ్ళకి అదే వాళ్ళ బిజినెస్ గ్రో అయిపోయినప్పుడు వాళ్ళు మూవ్ అవుతారు కాబట్టి మంచి స్కోప్ ఆఫ్ బిజినెస్, అంటే మంచి స్కోప్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి వెల్త్ అవును అనేది సార్. ఉంది కాబట్టి ఈజీగా అఫోర్డ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి రోల్ అనమాట అది. రైట్. అవును సార్. ఓకే, సరే. చార్ట్ చూద్దాం. సో 2-3 క్వశ్చన్లు అడిగారు. ఒకటి ఫైనాన్షియల్ గ్రోత్ అడిగారు, తర్వాత నెక్స్ట్ ఫారెన్ ఆపర్చునిటీ అడిగారు. ఓకే, రైట్. కుంభలగ్నం చార్ట్ ఎలా ఉందో చూసి మాట్లాడదాం. ఓకే కుంభలగ్నానికి లార్డ్ ఆఫ్ ది లగ్న వచ్చేసేసి లాభంలో ఉంటూ మళ్ళీ భాగ్యాధిపతి నక్షత్రంలో ఉంటూ కలిసి ఉన్నాడు. ఇక్కడ మనకి గురువు బాగోవాలి. వచ్చిందిగా, ఆ గురువు అనేవాడు వక్రించాడు. ఇది మనకి పెద్ద దెబ్బ అనమాట. ఓకే, శుక్రుడి మీద ఎఫెక్ట్ పడుతున్నాడు. అంటే ఒక్క గురువు కనుక బాగుంటే నెక్స్ట్ లెవెల్కి పరిగెడతా ఉండేదన్నమాట చార్ట్. ఆ గురువు ఏం చేస్తున్నాడు, వీనస్ ని డిస్టర్బ్ చేస్తున్నాడు. అంటే చతుర్థ భాగ్యాధిపతిని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే చతుర్థాధిపతిని డిస్టర్బ్ చేశాడో, ఇంకోటి ఏంటిది, చంద్రుడు అనేవాడు మాతృకారకుడు. ఆయన వచ్చేసేసి షష్టాధిపతి అష్టమంలో ఉండి వక్రించున్నాడు. చతుర్థాధిపతి శుక్రుడు పొజిషనల్ స్టేటస్ లో ఉన్నట్టు కనిపించినా ఆ యొక్క గురువు వల్ల డిస్టర్బ్ అవుతున్నాడు కాబట్టి ఏమైంది, మాతృకారక రిలేటెడ్ గా మనకి కార్మిక్ డీడ్ అనేది కనిపించింది. మీరు అన్నది ఫైనాన్స్, మూన్ ఈజ్ ఆల్సో కారక ఫర్ ద ఈ యొక్క ఫైనాన్స్, అకౌంట్స్ వీటన్నిటి కూడా ఇన్వాల్వ్ అవుతుంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, మదర్ హెల్త్ కానీ, లేదంటే మీరు హాస్టల్లో దూరంగా పెరగడం కానీ, ఒక్కోసారి ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మదర్ మీద పడడం కానీ, ఇలాంటి ఒక ట్విస్ట్లు జరిగేదానికి కనిపిస్తూ ఉందన్నమాట. మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా చేశారా లేదా? అవును సార్, చిన్నప్పటి నుంచి తాతయ్య గారి ఇంట్లో పెరిగాము. తర్వాత వేరే హాస్టల్లోకి వెళ్ళిపోయాము. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాము. మోస్ట్లీ ఒక 17 years ఆఫ్ జర్నీ అనేది అవుట్ సైడ్ ఫ్యామిలీ జరిగింది. ఎందుకని మేనేజ్ చేయడం ఇంట్లో పరిస్థితుల కారణంగానా? ఒకటి ఏంటంటే చదువు రీత్యా 10th తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాము. దాని తర్వాత డిగ్రీ, MBA అట్లా అట్లా అంతా అవుట్ సైడ్ జరిగింది. తర్వాత జాబ్ రీత్యా కూడా అవుట్ సైడ్ వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఓన్లీ కరోనా టైం సార్, ఆల్మోస్ట్ ఈ 20 years లో కరోనా టైంలోనే ఇంట్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే చిత్తా నక్షత్రం ఏంటంటే చైల్డ్ రిలేటెడ్ నక్షత్రం అనమాట. మనము పేరెంట్స్ దగ్గరగా ఉండకుండా ఉండనన్నా చెయ్యాలి, ఒక్కోసారి సంతానం మనం కలగడానికి ముందుకు తీసుకెళ్ళడానికన్నా చేయాలి. ఇలా ఏదో ఒక దానిలో ఒక ట్విస్ట్ ఇచ్చేదానికి కారణం చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పంచమంలో గురువు అనేవాడు వక్రించున్నాడు కదా. సో ఈయన పుత్రకారకుడు అవడము, పంచమాధిపతి ఎలా ఉన్నాడు, పంచమాధిపతి బాగున్నాడు లక్కీగా. కానీ రాహు నక్షత్రంలో అంటే రాహు వేయంలో ఉన్నాడు. సో కుటుంబాధిపతి పోయాడు కాబట్టి మనకి డబ్బులు బాగా వస్తాయి. కాకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ హెల్త్, లేదంటే ఒకసారి ప్రోగ్రెసింగ్ ఆఫ్ ది చైల్డ్, ఒకసారి ఒక ఎడ్యుకేషన్ ఒకటి చదివి ఇంకో దానికి షిఫ్ట్ అయిపోవడం, ఇట్లా ఏదైనా కానీ ట్విస్ట్ ఇస్తుంది. అట్లాంటివి కూడా కనిపించాయా? అవును సార్, అంటే మల్టిపుల్ చదివాను సార్. అంటే మల్టిపుల్ చదివాను కానీ వెళ్ళింది, వర్క్ చేసేది అన్ని ఒకటి కాదు అసలు. వేరే వేరే డైరెక్షన్స్ అన్ని మారాయి. వేరే వేరే డైరెక్షన్స్ అన్ని చాలా మారాయి. ఏదేమైనా కానీ లగ్నాధిపతి బాగున్నాడు. లగ్న నక్షత్రాధిపతి అయిన రాహు అనేవాడు కుజుడితో పరివర్తనం చెందాడు. సో కాబట్టి కుజుడు ఎవరి ఫలితాన్ని ఇస్తాడు, శని ఫలితాన్ని ఇస్తాడు. అంటే దశమాధిపతి ఎక్సలెంట్ గా ఉన్నాడు, శని లాభంలో ఉన్నాడు కాబట్టి. రాహు ఎలా ఉన్నాడు, శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. సో అది కూడా లాభంలో ఉంది కాబట్టి ఫలితం ఇస్తుంది. ఓకే, గుడ్. సో కుజరాహుల పరివర్తన ఏదైతే ఉంటుందో జనరల్లీ ఫైనాన్షియల్ లాసెస్ని, ఫ్యామిలీ ఏదైనా ఎదుటోళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడాన్ని చెప్తుంది అనమాట. మనకి స్కెప్టికల్ నేచర్ ఉంటుంది, సీక్రెట్ నేచర్ ఉంటుంది. ఒక్కోసారి పూర్తిగా మనం ఇన్ఫర్మేషన్ని షేర్ చేయలేము, రివీల్ చేయలేము. ఇలాంటివన్నీ పనిచేస్తాయి 30%. సో ఒక్కోసారి గ్రీడ్కి వెళ్తే ఒక్కోసారి అబ్స్ట్రకల్ ఇస్తుంది. ఇలాంటివి కూడా పనిచేస్తాయి. కానీ చాలా వరకు ఇవన్నీ కూడా సేవ్ అయ్యాయి అనమాట. మీకు ఇలాంటివన్నీ కూడా కనిపించాయా?
ఆ, అవును సార్, గ్రేడ్కి వెళ్తే కొద్దిగా దెబ్బలు అయితే తగిలినాయి. ఆ, అది సో ఉమ్, రవి అనేవాడు, బుధుడు అనేవాడు ఆ, శని నక్షత్రంలో ఉంటే శని లాభంలో ఉండడం వల్ల ఫాలో అవుతున్నాడు, ఎక్సలెంట్. అక్కడ ఎవరున్నారు, భాగ్యాధిపతి ఉన్నాడు, యోగకారకుడు ఉన్నాడు, అదరగొట్టింది అనమాట. సో ఇక్కడ శుక్రుడు అందరికీ ఎనర్జీని సప్లై చేస్తున్నాడు, పాపం ఆయన దగ్గర మాత్రం ఎనర్జీ లేదు. కాబట్టి ఏంటిది, సెన్సిటివిటీ ఆఫ్ వైఫ్ హెల్త్ని మనం కన్సర్న్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే సప్తమాధిపతి బాగానే ఉన్నాడు కాబట్టి గుడ్, కళత్రకారకుడికి దెబ్బ పడింది కాబట్టి ఒక 30-40% ఎఫెక్ట్ పడతా ఉంటుంది. సో ఒక సైడ్ డబ్బులు వస్తూ ఉంటే ఒక సైడ్ వైఫ్ హెల్త్ సెన్సిటివ్గా ఉండడము, ఒకసారి హార్మోనల్ ఇష్యూస్ ఇట్లా ఏదో ఇస్తూ ఉంటాయి అనమాట. ఒకసారి వాటిని మనం చూస్తాం. మీరు అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజెస్. అరేంజ్ మ్యారేజ్, ఓకే రైట్. సో చూద్దాం చార్టు. సప్తమాధిపతి అనేవాడు పంచమాధిపతితో కలిసి దశమంలో కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం అంటే ఏంటిదంటే మంచి అభిజిత్ లగ్నం కదా. సో చాలా మంచిది, విశేషం. చార్ట్ చాలా బాగుంది. ప్రొఫెషనల్లీ మాత్రం బాగా ఇస్తుంది. ఫినాన్షియల్లీ ఏదైతే మీరు అంటున్నారో కొన్ని కొన్ని సందర్భాల్లో రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. అది టైంని బట్టి మనం ఒకసారి వెరిఫై చేద్దాం. బాగుంది, లాజికల్ థింకింగ్, ధైర్యము అన్నీ కూడా బాగున్నాయి. కానీ మీరు మీకోసం ఎమోషన్ని ఎక్స్పెక్ట్ చేయలేరు, అర్థమైందా? నన్ను ఒకడు ప్యాంపర్ చేయాలి, నన్ను ఒకడు అది చేయాలి అనేది మాత్రం దొరకదు. అదైతే లేదు. అంటే ఎమోషన్లెస్గానే మనము వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది, బ్యాలెన్స్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అట్లా అనిపించిందా ఎప్పుడన్నా, లేదా? అంటే నాకు ఎమోషన్ యూజువల్గా మన ఏంటంటే మన ఎమోషన్ ఫిల్ అవ్వదు. ఇప్పుడు అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ ఉన్నాం, మనం పూర్తి మదర్ లవ్ని ఎంజాయ్ చేయలేకపోయాం, దూరంగా పెరిగాం, ఇవన్నీ కూడా ఎమోషన్ని ఫిల్ చేయనియట్లేదు కదా, అది నేను చెప్తా ఉందన్నమాట. ఉమ్, ఉమ్, అవును. ఓకే సరే, టైం చూద్దాము. ఉమ్, టైం ఈజ్ ఇంపార్టెంట్. నేను ఎన్ని చెప్పినా కానీ యూజ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఏ టైంకి ఏం జరిగింది అనేది అసలైన క్వశ్చన్ అనమాట. సో మీరు, నేను వెనక్కి వెళ్తాను, 1-2 ఈవెంట్స్ చెప్తాను. పెళ్ళి ఓకే ఎప్పుడైంది? సార్. పెళ్ళి 2020లో అయింది సార్. 2020 మార్చ్ మే ఆ టైంలో అయింది. అది కూడా కరెక్ట్ మ్యారేజ్ టైంకి కరోనా వచ్చింది, పోస్ట్ పోన్ అయ్యింది అది కూడా. ఓకే ఓకే. నేను కొంచెం వెనక నుంచి కూడా 4 ఈవెంట్స్ చెప్తాను, 4-5 ఈవెంట్స్, సో దట్ మనకి చార్ట్ ఓకే. మన కంట్రోల్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ప్రోగ్రెసివ్ మన దగ్గర కదా. 98కి ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ ఇస్ దేర్. సో ఇదంతా కూడా బాగానే వెళ్ళిందని చెప్తాను. ప్రోగ్రెసివ్ సన్ 10,000ని కంజైన్ చేశాడు. దానికన్నా ముందు ఏంటంటే దానికన్నా ముందు ఒక 96 ఆ ప్రాంతంలో 10th హౌస్ సెక్స్టైల్ మూన్ జరిగింది. ఇదిగో ఇక్కడ మదర్ హెల్త్ కానీ లేదంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ కానీ అవి కొంచెం సరిగా లేదని చెప్తాను. దీని తర్వాత మీకు 98కి ఏదైతే ఉంటుందో, ఎంతవరకు అయితే రికవరీ అవన్నీ పాజిటివిటీ ముందుకు మోతుందో అది కొంచెం 99 నవంబర్ 2000 దగ్గర ఇంప్రూవ్మెంట్ చెప్తాను. అప్పుడు మీరు ఎక్కడున్నారు, తర్వాత ఆ బిఫోర్ 2 years బిఫోర్ అంటే 2000 బిఫోర్ అంటే 97, 96లో కొంత ట్రబుల్ చెప్పాను. అవి ఏమైనా ఐడియా ఉన్నాయా, లేవా? లేవు సార్, అది వెరీ చాలా స్మాల్ ఏజ్ కదా సార్. ఓకే, నాకు సో అక్కడ 2004 అట్లా ఐడియా ఫ్యామిలీలో ఉంది. అంతా బాగానే ఉందని చెప్తాను. ఓకే, దాని తర్వాత మళ్ళీ చెప్తాను. తెలియని వదిలేసేయండి, తెలియని వాటికి నాకు రేటింగ్లు ఇవ్వకండి. తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు నెటల్ యురేనస్ మీదకి వచ్చాడు 2005-2006లో. ఇది కొంచెం ఫ్రిక్షనల్ ఆస్పెక్ట్, ఒక్కోసారి డెసిషన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ చిన్న చిన్న ట్విస్ట్లు ఇస్తాయి. కాకపోతే ఏంటంటే రాహులో బుధుడు జరుగుతున్నాడు, బుధుడు స్టార్లో చాలా చక్కగా ఉన్నాడు కదా, కాబట్టి మనం ఒకటి అనుకుంటే ఇంకో కోర్సులో డైవర్షన్ తీసుకొని ముందుకెళ్ళి దానిలో సెట్ అవుతాం, కానీ బట్ ఆ ఫ్రిక్షన్ జరిగి ముందుకు పోతుంది అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. మీకు అట్లా ట్విస్ట్లు అనేవి జరిగాయి అంటే ఏదో కోర్సు ఎగ్జామ్ అట్లాంటివి ఎట్లా ఉన్నాయి, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎట్లా అవును ఉంది? సార్, 2004-6 మధ్యలో స్టడీస్ ఆపేసాను సార్. 10th తర్వాత 2 years గ్యాప్ వచ్చింది స్టడీస్ కి. అంటే అప్పుడు ఎందుకు కొంచెం ఆపేయాలనిపించింది? చిన్న షాప్ తర్వాత ఏం సార్, ఎందుకు ఆపేయాలనిపించింది స్టడీస్? అసలు యాక్చువల్గా చెప్పాలంటే మాకు అంత అవగాహన లేదు సార్, పేరెంట్స్ చదువుకోలేదు. నాకు 10th తర్వాత 11th ఉంటే బాగుండు అన్నట్టు ఫీలింగ్. నాకు ఇంటర్మీడియట్ ఎట్లా ఉంటదని కూడా కరెక్ట్ నాకు తెలియదు అప్పటికి, నాకు అంత అవగాహన కూడా లేదు. ఓకే ప్లస్ ఇంకా అట్లా కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నాకు తెలియకపోవడం ఎన్నిటి వల్ల
చదువుకోలేదు ఆ టైంలో. దాని తర్వాత ఒక 2 years లో మంచి అవగాహన పెంచుకొని బయట తిరగడం వల్ల అప్పుడు మళ్ళీ చదవగలను కోరిక కలిగింది. 1 year నుంచి ట్రై చేస్తే 2005 నుంచి ట్రై చేస్తే మిస్టేక్ ఆఫ్ 6 స్టార్ట్ డెసిషన్, అయింది. డైవర్షన్ మిస్టేక్ అది చేసింది, అది అర్థమైందా? ఆ, ఆ, సో ఆ, అందుకని అది చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ ఉంది కదా, మళ్ళీ ఉంది కాబట్టి మళ్ళీ లేసింది చార్ట్, అర్థమైందా? 2008లో ప్రోగ్రెసివ్ వీనస్, నెటలు సన్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఇప్పుడు 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 విచిత్రం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ చదువుకుంటున్నావా, ఈ చదువు కూడా ఉపయోగపడదు, కానీ చదువుకోవడానికి అయితే జాయిన్ అయ్యాం, అర్థమైందా? సో ఆ, చదువుకోవడానికి అయితే జాయిన్ అయ్యాం, కానీ ఈ చదువు మళ్ళీ ఉపయోగపడే డైరెక్షన్లో వెళ్ళదు, మళ్ళీ వేరే చదవాలి దాని అర్థం. ఓకే, అది మళ్ళీ ఇంకో ట్విస్ట్ అనమాట. ఓకే, కానీ మనం అయితే ప్రయత్నం అయితే చేస్తాం, అమ్మయ్య మనం చదువుకుంటున్నాం అనే స్టేజ్లో కనిపిస్తాం అనమాట. మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా రాలేదా 8 to 11 మధ్య? 8 to 11 చదివాను సార్ డిగ్రీ. చదివింది ఉపయోగపడే దానిలో వెళ్ళదు, లేదు లేదు, అది నేను అవును సార్. చెప్పాను. అది ICAA చదివాము. అది మళ్ళీ అది మధ్యలో ఆపేసాము. అది మళ్ళీ ఓకే ఓకే, అది 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 చెప్పాలన్నమాట, ప్రిడిక్షన్ అది. తర్వాత డిగ్రీకే సైమల్టేనియస్ గా చేసాము, కానీ అది మళ్ళీ అది కూడా ఆపేసాను. ఓకే ఓకే, మళ్ళీ గ్రోత్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటి వరకు ఇలాంటివన్నీ ఆ, సరదా ట్విస్టులు ఉంటూనే ఉంటాయి. దాని ఆ, తర్వాత నెక్స్ట్ అంటే మామూలుగా సెల్ఫ్ ఎఫర్ట్. ఇప్పుడు 13 కానీ 14 కానీ ఏది చేసినా ఏది చదివినా సెల్ఫ్ ఎఫర్ట్ రిచ్ రిజల్ట్స్. ఇప్పుడు గురువు వచ్చాడు కదా, గురువు వక్రించాడు కదా, సో 14 నుంచి 16 వరకు ఉద్యోగం అయితే ఉద్యోగం, ఆపర్చునిటీ, డబ్బులు రావాలి. మరి డబ్బులు రావాలంటే మనం చదువు ఎక్కువ చదివాం తక్కువ చదివాం సంబంధం లేదు, ఏదో ఒకటి చెయ్యాలన్నమాట. చేసేటట్టు ఒక ఆపర్చునిటీ స్టెప్ని తీసుకునేటట్టు చేస్తాడు. 14 నవంబర్ నుంచి 16 డిసెంబర్ లోపు మీకు ఆపర్చునిటీ అనేది ఏదో ఒకటి ప్రోగ్రెస్ అవ్వాలి. అయినట్టు అనిపించిందా లేదా? అయింది సార్. 15లోనే ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యాను. వచ్చిందా? వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి 5 16 రోజుల్లో 16లో జాబ్ వచ్చేసింది. 5 రోజుల్లో జాబ్ వచ్చేసిందా? ఓకే ఓకే, ట్రై చేసిన ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చేసింది. ఓకే ఓకే, సూపర్ సూపర్. దాని తర్వాత జాబ్లో 16 నవంబరు 17 నవంబర్ ఏదైతే ఉన్నదో మీకు వర్క్లో ఒక డిసాటిస్ఫాక్షన్ కానీ, ఈ జాబ్ నేను ఎందుకు చేస్తున్నాను, అనవసరంగా ఇది మానేస్తేనే బాగుంటుందని ఒక ఫీలింగ్ కానీ, ఒక హార్డెస్ట్ థింగ్ కానీ, తర్వాత కుటుంబంలో ఒక్కోసారి ఆరోగ్యమా, లేదంటే ఏ విషయంలో ఇబ్బంది పెడతా ఉంది, లేదంటే ఏదన్నా రిలేషన్షిప్ ప్రోగ్రెస్ అవ్వడంలో ఏమైనా ఇబ్బంది పెడుతుందా, ఇట్లా మీరు చెప్పాలి నాకు. అంటే అక్కడ ఒకటే ఇబ్బంది సార్. అంటే చెప్పాలంటే అప్పుడు దాకా నేను చదువులో కానీ ఇప్పుడు దాకా నేను ఎంజాయ్ చేయలేదు. జాబ్లోనే ఎంజాయ్ చేశాను, కానీ ఫైనాన్షియల్ గా గ్రోత్ లేదు అక్కడ. ఫైనాన్షియల్ గా గ్రోత్ లేదు, అనుకున్నంత పొజిషన్ అది రిటర్న్స్ లేదు. రావట్లేదు, అదే ప్రాబ్లం. సో అది సఫకేషన్ ఇస్తా ఉన్నది. కానీ ఇంకొక విషయం చెప్తాను, బ్యాక్గ్రౌండ్ లో ఇది ఫ్యామిలీ హెల్త్ ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటది. ఓకే, ప్రోగ్రెసివ్ మార్క్స్ సన్ మీద నుంచి వెళ్తున్నాడు అనమాట. ఓకే, ఇది బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ ని కంజైన్ చేసింది, ఇది కూడా బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చినప్పుడు చూద్దాం, అప్పటిదాకా ఇది ఎట్లనే పోతుంది. తర్వాత గురువులో శని భుక్తి, ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ పర్వాలేదు. 16 డిసెంబర్ ఇక సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉన్నది. తర్వాత 20 పెళ్ళి అని చెప్పారు కదా మీరు, మీరు ఎలానో చెప్పేశారు కాబట్టి. మెర్క్యూరీ స్టార్ని ఎవరు ఆక్యుపై చేశారు? ఓకే, కేతు ఆక్యుపై చేశాడు. ఓకే, కేతు అనేవాడు రిజల్ట్ ఇస్తాడు కాబట్టి 6th హౌస్ ఓరియంటెడ్ రిజల్ట్ ఇచ్చింది. కానీ ప్రోగ్రెషన్ ఎలా ఉంది? ప్రోగ్రెషన్లో ఏమీ సీరియస్గా ఇబ్బంది లేదు. ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగి ముందుకు పోతా ఉంది చార్టు. తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగి పోతున్నాడు. ప్రోగ్రెసివ్ వీనస్ ఇలా ఉంది, 6th హౌస్ రిజల్ట్ ఇస్తా ఉన్నది. కాబట్టి ఏంటిది, ఈ 6th హౌస్ రిజల్ట్ ఇచ్చిందనంటే రోగం కానీ, లేదనంటే మనం డిస్టెన్స్ లొకేషన్లో మ్యారేజ్ అయిన తర్వాత ఉండడం కానీ, లేదంటే ఒపీనియన్ డిఫరెన్స్ ఉండడం కానీ, ఒక్కోసారి ఫ్యామిలీ హెల్త్లో ఒక్కోసారి ట్విస్ట్లు ఇవ్వడం కానీ, ఇట్లాంటివి ఏమైనా చేసే అవకాశం ఉంది. ఇది ఏమీ లేదు బాగుందని చెప్తారా, లేదంటే ఒకసారి ప్రోగ్రెసింగ్ ఆఫ్ ది చైల్డ్కి ఏమన్నా కొంత ఇష్యూస్ వచ్చాయని చెప్తారా? నేను ఒక ఇబ్బందిని చూశాను, మీకు కనిపించిందా లేదా చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఏ సంవత్సరం సార్? 20, 21 నవంబర్ 21 నవంబర్. అవును సార్, ఇంకా అప్పటి నుంచి కొంచెం మా ఫాదర్ హెల్త్ అనేది కొంచెం కొంచెం డ్యామేజ్ అయితే స్టార్ట్ అయింది. అదొకటి. మీ రిలేషన్షిప్ అంతా బాగానే ఉందా? అన్ని బాగానే ఉన్నాయి సార్. ఓకే ఓకే, రైట్. ఫాదర్ హెల్త్ లోనే ఎఫెక్ట్ అయింది. ఓకే, రైట్, రోగం మీద ఎఫెక్ట్ అయింది. ఓకే, రైట్. ఏదో ఒక సీక్వెన్స్ ఈవెంట్ ఉందన్నమాట అక్కడ, దాన్ని మనం పట్టుకున్నాం. సో అది ఇవ్వకపోతే ఈ రిలేషన్షిప్ లోనే ప్రాబ్లం ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బుధుడు దశమంలో ఉన్నాడు కాబట్టి దాని స్టార్ లాడు కారకుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ అనేది ఓకే. ఇప్పుడు ఇక తర్వాత సంగతి చెప్తాం ఇక. ఓకే, తర్వాత గురుదశ జరుగుతూ ఉంది కదా. సో గురువు అనేవాడు
మనకి కుటుంబంలో డ్యామేజ్, అటు సైడ్ పోతుంది, ఇటు సైడ్ వెల్త్ ఇస్తుంది, కానీ హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీలో ప్రాబ్లం, అది డిగ్రేడ్ చేస్తూ ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ ట్రిగర్ అయినప్పుడు చూద్దాం. ఇక మీ జాబ్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఎంత సెల్ఫ్ ఎఫర్ట్లో వెళ్తున్నారు, మీకు బ్రేక్ రాలేదు, అందుకే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ లేదనిపిస్తూ ఉన్నది. అర్థమైందా? మీకు బ్రేక్ ఈవెన్ రాలేదు, మీకు అనుకున్నంత సాటిస్ఫాక్టరీగా చార్ట్ లిఫ్ట్ అవ్వలేదు. మీకు క్యాపబిలిటీ ఉన్నది, మీ క్యాపబిలిటీలో అసలు నేను క్వశ్చనే చేయను అనమాట. క్యాపబిలిటీ ఉంది కానీ డైరెక్షనల్ మూవ్ అయితలేదు అనమాట. మనం అనుకున్నట్టు మూవ్ అవ్వకపోయే వరకు ఏమవుతుంది, మనకి ఏదో చేస్తున్నాము అన్నట్టు అనిపిస్తుంది కానీ అనుకున్నంతగా ప్రోగ్రెస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అనేది కలగనియట్లేదు. అందుకే మీకు అది ఇస్తా ఉంది. ఓకే, వెయిటింగ్ ఎస్. 2023 నవంబరు 24 నవంబర్లో మీకు చాలా మంచి ప్రోగ్రెస్, 24 నవంబర్ 25 నవంబర్ వరకు కూడా ఉన్న దానిలో మీకు మంచి ప్రోగ్రెస్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఒక ఇంప్రూవ్మెంట్, అంటే ఇప్పటిదాకా కెరియర్ లైన్లో చెప్పిన దాంతో చూసుకుంటే ఇదే తొలిసారిగా ఇంప్రూవ్మెంట్ చెప్తాను. ఒక సైడ్ చెప్తే ఇంకో సైడ్ నెగిటివ్ చెప్పాలిగా. సో మీరు ఫాదర్ది జరిగిపోయినట్టు చెప్పారు. 22 సెప్టెంబర్ నుంచి 25 వరకు భాగ్యాధిపతికి వక్రత్వం ఉంది. అటు సైడ్ ఫాదర్ది నెగిటివ్ ఉంటే ఇటు సైడ్ కెరియర్ సైడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఒక సైడ్ పాజిటివ్ ఇస్తుంది, ఒక సైడ్ నెగిటివ్ ఇస్తుంది. గురు రాశిలో శుక్రుడు పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. అటు సైడ్ అంటే ఒక కన్ను ఏడవడం, ఒక కన్ను నవ్వడం లాగా, ఎమోషన్ ని డ్రై అవ్వడం అంటే అదే కదా, మనం ఫీల్ కాలేదు. సో ఆ విధంగా పనిచేసింది అనమాట. సో కెరియర్ పరంగా మీకు ఇంపార్టెంట్ గ్రోత్ స్టెప్ తీసుకుంది. కనిపించిందా? కనిపించింది సార్. అది 2 జాబులు మారారు వెంబటనే, మంచి శాలరీ పరంగా గ్రోత్ కనిపించింది. చాలా ఇంపార్టెంట్ గ్రోత్. 8 ఏళ్ల తర్వాత 2 జాబులు మారాను సార్, 8 నెలల గ్యాప్ లో. ఓకే, చాలా ఇంపార్టెంట్ గ్రోత్ ఇచ్చింది, మీకు పాజిటివ్ గా అయిందని చెప్తాను. అటు సైడ్ ఆల్రెడీ అప్పుడే డిగ్రేడ్ అయినట్టు, మ్యారేజ్ అప్పుడే కన్ఫర్మ్ చేసిన 2020లోనే కన్ఫర్మ్ చేసింది కదా. మీరు 2020 అంటున్నారు, నేను ఇంకా 2016 నుంచే బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుందని చెప్తాను అనమాట. ఓకే, ఏమైంది, ఫాదర్ ఎట్లా జరిగిపోయారు? హెల్త్ ఇష్యూ సార్, షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఓకే, అది ధనస్ ఏంటంటే మనకి పూర్వాషాఢ అక్కడ కిడ్నీ ఇష్యూస్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. దాని తర్వాత ఏముంది, చాటు ఫారెన్కి వెళ్ళాలనేది ఉంది కదా. అదే శుక్రుడు వక్రించాడా, సో వక్రించి చంద్ర నక్షత్రంలో ఉన్నాడా, చంద్రుడు కూడా వక్రించాడు కదా, -*, క్యాన్సిలేషన్ వచ్చింది. ఓకే, ఒకటేంటంటే మీరు ఫినాన్షియల్ సో ఫినాన్స్లోనే ఉన్నారు. సో ఫినాన్షియల్గా చాలా కమిటెడ్ సేవింగ్ చేయకపోతే ఇబ్బంది అవుతూ ఉంటుంది. బీ కాన్షియస్ అండ్ కేర్ఫుల్ అనమాట, వీటికి పోయి చేయొద్దు. తర్వాత నెక్స్ట్ చెప్తాను. సో లెట్ మీ గో హెడ్. సో గురువులో ఇప్పుడు 25, 26 ఓకేనండి, ఓకేనా. 26 తర్వాత 27 క్యాలెండర్ ఇయర్లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్ కంజైన్ చేస్తూ ఉంది. ఇది కాంప్లికేషను. బుధుడు కూడా వక్రించాడు, రవి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి సేఫ్. రైట్. 2027లో మల్టిపుల్ ఆస్పెక్ట్ జరుగుతున్నాయి. ప్రోగ్రెసివ్ మార్స్ అంటే 2025లో ఉన్నాం మనం, 2027 నవంబర్ చెప్తున్నాము, అంటే ఇంచుమించుగా 2 years తర్వాత చెప్తున్నాం. ఓకేనా. ఫారెన్ వెళ్తానని అడిగారు. సో ఇప్పుడు మీ కంపెనీ వాళ్ళు పంపిస్తారా, మీకుగా మీరు వెళ్ళి ట్రై చేసుకోవాలా? లేదండి, కంపెనీలోనే ఏదైనా పంపిస్తుంటారు. పంపిస్తే వెళ్ళండి, వాళ్ళే పంపిస్తున్నారు కాబట్టి మీకేం ఇబ్బంది. కాబట్టి ఒక 2 years పాటుగా మీరు వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. దశాభుక్తులు కూడా చూద్దాము. మూన్ భుక్తి, సన్ భుక్తి జరుగుతుంది, తర్వాత మూన్ భుక్తి జరుగుతుంది. సో మూన్ భుక్తి అబ్జల్యూట్లీ ఓకేనా అంటే ఓకే, ఎందుకంటే మూన్ని మార్స్ సేవ్ చేస్తున్నాడు. ఇది సేవ్ చేస్తున్న 9th హౌస్కి వచ్చింది. సరే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళొచ్చు. ఓకే పర్వాలేదు. 27 ఆ టైం అంటారు సార్? ఓకే, ఇప్పుడు కూడా ఓకే, సన్ముక్తి అయినా కూడా ఓకే. మీకు వర్క్ రీఛార్జ్ పంపిస్తున్నారని అంటే మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ఇమీడియట్ గా కాదు కదా, మే తర్వాతే అవుతుంది కదా అయితే, కాబట్టి సో ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఒక 2 years వరకు. ఓకే, తర్వాత 2 years తర్వాత 2 years తర్వాత నెక్స్ట్ 27, 28 క్యాలెండర్ ఇయర్. ముఖ్యంగా రాహుభుక్తి వచ్చినప్పుడు శని, శుక్ర, రాహులు వీళ్ళందరూ ఉన్నారు. ఆ మార్స్ భుక్తి వచ్చినప్పుడు కూడా మార్స్ తర్వాత అదే కుజ, శుక్ర, శని వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఒక కాంబినేషనల్ ట్విస్ట్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఇది ట్విస్ట్ రిజల్ట్ కంజైన్ అయింది. సో 27 నుంచి 28, 29 మధ్యలో ముఖ్యంగా మీరు రాహుభుక్తి జరుగుతున్నప్పుడు 30 వరకు కూడా, ఎందుకంటే కుజుడు రాహు సంబంధం ఉంది కదా,
తర్వాత మీకు గురుదశ జరిగింది, గురువు అంతా కూడా మీకు ప్రోగ్రెస్ ఇచ్చింది, అంటే మీరు కెరియర్లో ముందుకు వెళ్ళడానికి ఎంతో కొంత ట్రై చేసింది. ఆ చిత్ర దశ అనేది ట్విస్ట్ రిజల్ట్ ఇచ్చేదానికి కారణం అవుతుంది. సో మనకి ఆ గురువు ఆ దశలాదు అనేవాడు రాహు నక్షత్రంలో ఉంటే ఆ రాహుభుక్తి వస్తుంది, ఆ రాహుని కుజుడు చూస్తున్నాడు. సో విచ్ ఈజ్ ఓకే మనం ఫైనాన్షియల్ గా కోల్పోవడానికి చూపిస్తా ఉన్నది. అంటే వెరీ నియర్ బై నేనేదో ఇన్వెస్ట్ చేస్తాను, నాకేదో జరుగుద్దని ఏదైనా చేస్తే దెబ్బ కొడుతుంది. అది కాకపోతే మ్యారేజ్ అప్పుడు ఏం ఆపరేట్ అయింది, వైఫ్ హెల్త్ ఆపరేట్ అయింది. ఓకే, అది కూడా కన్సర్న్. ఓకే, ఇక్కడ ఫాదర్ది ఇచ్చింది, అది అయిపోయింది. నెక్స్ట్ ఆ హెల్త్ కాంబినేషన్ అనేది మళ్ళీ వైఫ్ హెల్త్ నీడ్ టు బి కన్సర్న్ అని చెప్పాం కదా, ఇక్కడ పని చేయలే కదా, అక్కడ పని చేయడానికి రెడీ అవుతుంది. కాబట్టి మనం ప్రివెంటివ్ హెల్త్ చెకప్, మదర్ హెల్త్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఓకే దాని తర్వాత మళ్ళీ గ్రోత్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ గ్రోత్ చెప్తాను. బాగా చెప్పాలి కానీ అక్కడ రెట్రోగ్రేట్ అయ్యాడు ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మార్క్స్ దాటాడు. ఓకే, ఈ చార్ట్ టైం పడుతుంది కానీ గ్రో అవుతుంది, కానీ చెప్తాను. ఇప్పుడైతే ఒక చిన్న అవకాశం, శనిలో శని జరుగుతున్నాడు. శని శని దశ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే శని అనేవాడు లాభంలో ఉంటూ యోగకారక నక్షత్రంలో ఉన్నాడు. శని నక్షత్రంలో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి శని చాలా మంచిగా లీడ్ చేస్తాడు, లాభాన్ని ఇస్తాడు అనమాట. లాభాధిపతి చేత చూడబడుతూ లాభంలో ఉన్నాడు. జాతకుడు ఏమవ్వాలి, లాభయోగ జాతకుడు అవ్వాలి. అంటే ఏంటిది, ధనవంతుడు అవ్వాలి, ఫైనాన్షియల్లీ చాలా మంచి కండిషన్కి వెళ్ళాలి. ఈ శని దశ అనేది ఒక 40 సంవత్సరాల తర్వాత రావడం అనేది ఎక్సలెంట్ అనమాట. అర్థమైందా? సో శని దశని ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ చేస్తాను. 40 తర్వాత లైఫ్ స్టార్ట్స్ లాగా ఉంటుంది, ఆఫ్టర్ 40 లైఫ్ స్టార్ట్స్ లాగా. సో ఈ 32, 33 అనేది మీకు ఒక ఇంపార్టెంట్ గ్రోత్ని లిఫ్ట్ చేస్తూ ఉన్నది. ఓకే, సో దీనిలో ఆబ్స్టకల్గా ఖచ్చితంగా చెప్తాను. మీరేంటంటే మీకు పరమానంద శిష్యుల కథ తెలుసు కదా, మీకు డెసిషన్ రైట్ లేదు, వాళ్ళు చేస్తారు, అది మంచి జరుగుద్ది. ఆలోచించి చేశారనుకో అప్పుడు ఏం మంచి జరగదు. కాబట్టి మీరు ఏమీ పాత ఫ్లోని డిస్టర్బ్ చేయకూడదు, కొత్తగా ఏదో మ్యాజిక్ చేద్దాం, మిరాకిల్ చేద్దాం అని చేయకూడదు. జరిగేది ఏదైతే జరుగుతున్నది మంచిగా జరుగుతుందని నమ్ముకొని పోతా ఉండాలి. మీ చాట్లో ఇప్పుడు కొన్ని బుక్తులు వస్తాయి, అందుకని చెప్తున్నాను, ప్రిపేర్ చేస్తాను. ఓకే, సో 32, 33 గ్రో అయింది. 33, 34లో ఈ బుధుడుని ప్రోగ్రెసివ్ 10th హౌస్ కంజైన్ చేయడం వల్ల ట్విస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ఏమి చేయకూడదు, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీని కన్సర్న్ చేసుకోవాలి, ముందు పోతా ఉండాలి, అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, తర్వాత అబ్స్టకల్ ఉన్నా కానీ ముందు పోద్ది, అబ్స్టకల్గా చెప్తాను ఖచ్చితంగా. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు సాటర్న్ని కంజైన్ చేసి ముందు పోయాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యి వెనక్కి వెళ్ళి అది చేసింది. కేతుభుక్తి వచ్చింది. కేతు ఎక్కడ ఉన్నాడు, బుధ నక్షత్రంలో ఉంటే బుధుడు ఓకే లాభభావంలో ఉన్నాడు. కాబట్టి మీకు లైఫ్లో అంటే నేను ఫైనాన్షియల్గా రిచ్ కాలేదు, నాకు డబ్బులు అనుకున్నని లేవు అని మీరు ఎట్టా ఫీల్ అయ్యారు అనుకో, ఆ ఫీల్ అయిన దానికి ఎంత ఇస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారో ఆ హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు చేసే ఒక మ్యాజిక్ టైం అనమాట 2036, 37 శనిలో కేతు మ్యాజిక్. అర్థమైందా? మ్యాజిక్ అంటే ఏమీ లేకపోతే కుండ నిండిపోవాలి, కొబ్బరి బొండంలో నీళ్ళు ఎప్పుడు నిండితో తెలియదు అన్నట్టుగా సడన్ గా మనకి అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనమాట. అసలు మనం ఊహించలేదు ఇలా జరుగుద్దని. ఇక చెప్తా ఉంటాను, ఇక చూస్తూ ఉండండి. ఇక తర్వాత 37, 38 ఇదంతా కూడా ప్రోగ్రెస్ చెప్పేశాను. ఓకే, కానీ అది ఇంకో కన్సర్న్ చెప్తున్నా కదా, వైఫ్ హెల్త్ అది అటు సైడ్ చూసుకుంటా ఉండాలి. ఓకే, ఫైనాన్షియల్లీ మాత్రం గ్రోత్ సైడ్. తర్వాత 39, 40లో డెసిషన్స్ ఏమి తీసుకోకూడదు, ఫ్యామిలీ హెల్త్, వైఫ్ హెల్త్ చూసుకోవాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ 40, 41 ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి, ఇబ్బంది ఏం చెప్పను. 42, 43 గుడ్. మళ్ళీ 44 అంటే ఇక్కడ ఒకటి ప్రాబ్లం చెప్పాలి, రాహుభుక్తి వచ్చినప్పుడు అదే మీకు ఆ మార్స్ రాహుభుక్తులు వచ్చినప్పుడు ట్విస్ట్లు వేస్తున్నాయి, కాన్షియస్గా ఉండాలి. 44, 45లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటలు సన్కి సెక్స్టైల్ ఇస్తుంది, ఇది సూపర్ ఆస్పెక్ట్. అంతకన్నా ముందు 4 ఏళ్ల ముందు 41లో ఒక రెసిషన్ సైకిల్ ఉంది, అక్కడ వైఫ్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ అవన్నీ చెప్తాను. ఎందుకంటే శని శుక్రుడి స్టార్లో ఉన్నప్పుడు మీకేమొచ్చింది, మూన్ బుక్తో వచ్చింది. మూన్ ఎవరు, షష్టాధిపతి. మీ హెల్త్ అదంతా ఎక్కడ చెప్తానంటే ఇగో ఈ 42, 43 దగ్గర మీ హెల్త్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? మీకు అప్పుడు 54 ఇక్కడ చాలా మంచి గ్రోత్ వచ్చింది. 44, 45 ఇవన్నీ చాలా బాగా వెళ్తున్నాయి. ఆపేదానికి ఏమీ లేదు, లెట్స్ కంటిన్యూ. ఇక ఇక్కడ ఈ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఇంకా చాలా అప్వర్డ్ లిఫ్ట్ అయిపోతూనే ఉన్నది. ఆపేదానికి ఆపుతాను, అప్పటిదాకా మీరు చేస్తూనే ఉంటారని చెప్తాను.
56 ఆ? 56 అంటే రవి బుధులు కలిసి ఉన్నారు కదా. సో బుధుల్లో రవి దగ్గర మనం చెప్పాల్సి వస్తుంది. అక్కడ నుంచి కెరియర్ గ్రోత్ ప్రిడిక్ట్ చేయం. ఓకే, అక్కడ దాకా చాటు పరిగెట్టింది, అర్థమైందా? అక్కడ దాకా మీరు ఏదో ఒకటి చేసేదానికి బలంగా పనిచేస్తున్నాయి. అబ్స్ట్రకల్స్ ఉన్నాయిలే, ఏమీ కాదు, అవన్నీ మీరు ఓవర్కమ్ చేస్తారు. ఓన్లీ కన్సర్న్ ఏంటంటే నేను వైఫ్ హెల్త్ కన్సర్న్ చెప్తాను, అట్లా చెప్పానని చెప్పేసి వాళ్ళ చాటు ఇవ్వండి నేను చూస్తానని కాదు. సో ఇది ఒక ఎస్టిమేషన్ కారకుడిని పట్టుకొని. సో ఏదో ఒక కన్సర్న్ అది కాకపోతే మీరు వేరే రిలేషన్షిప్స్ వేరే వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఫిమేల్తో జాగ్రత్తగా ఉండాలని చెప్తా, అర్థమైందా? మిమ్మల్ని గ్రాప్ చేశారంటే మరి ఇష్యూస్ అవుతాయి, మరి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎస్. సో అబ్రాడ్ వెళ్ళొచ్చా అడిగిన క్వశ్చన్ ఒకటే అయినా, కొండను తవ్వి ఎలకని పట్టాలంటే మరి మొత్తం కొండను అర్థం చేసుకునేది ఏం చేయలేం కాబట్టి మనకు ఒక ఐడియా వచ్చింది. ఈ 2 సంవత్సరాలు కావాలంటే వెళ్ళండి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి అప్పుడు మళ్ళీ ఆలోచించవచ్చు. ఫైనాన్షియల్గా గ్రోత్ వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది, శని దశలో వస్తూ ఉంటుంది. కానీ మీరు చేసేదే చేయాలి తప్ప ఊరికే మార్పులు కొన్ని టైంలో రాంగ్ టైంలో కనుక మీరు ఇలా జంపులు కొడితే మాత్రం తేడా కొడుతుంది, అర్థమైందా? ఇప్పుడు ఈసారి జంప్ ఫేవరబుల్గా ఉంది కాబట్టి లక్కీగా రైట్ ప్లేస్లో పడ్డాం. అదే కనుక తేడా టైంలో కొడితే మనము దాన్ని రికవర్ చేసుకోవడానికే వచ్చిన మంచి టైంని వాడాల్సి వస్తుంది, అర్థమైంది? 5 రూపాయలు పోయిందంటే నీకు 5 రూపాయలు లాభం ఉందని చెప్తా, ఆ లాభాన్ని లాస్ని కవర్ చేయడానికి వాడాలిగా. సో కాబట్టి మంచి చెడు 2 టైమ్స్ న్యూట్రల్ అయిపోయి లైఫ్ అనేది 0 అయిపోతూ ఉంటుంది. కాబట్టి శనిదశ అయితే యోగిస్తుంది బాటమ్ ది లైన్. కొన్ని టైంలో డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓన్లీ ద కన్సర్న్ అబౌట్ ఫిమేల్ హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ హైయెస్ట్ ప్రియారిటీ ఆఫ్ ది లైఫ్. ఫస్ట్ పాయింట్ అదే అనమాట. తర్వాత మిగిలినవన్నీ అంతే, అయిపోయింది నా అనాలిసిస్. మీరు చెప్పాలి ఎలా అనిపించిందో. చాలా బాగా చెప్పారు సార్. అది అదే ఇంకా అయితే వేరే 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 వాటికి అయితే చేతులు పెట్టద్దు అంటారు. అంటే ఇప్పుడు ఒక్కటి అంటే వేరే ఏదైనా స్టాక్స్ ఇట్లాంటివి అయితే ఇవన్నీ కూడా వాటిలో కూడా వేలు పెట్టకూడదు కదా సార్. అయితే మనకి వేరే ఇన్వెస్ట్మెంట్ల పరంగా కానీ ఇట్లా అది మామూలుగా మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో వెళ్ళండి, కానీ వేరే రకంగా వెళ్తే ఈజీగా కరెంట్ షాక్ పడుతుంది. అదే సార్, నాకు ఆల్రెడీ ఒకటి షాక్ కొట్టింది గ్రీడీకి వెళ్ళినప్పుడు. దాని తర్వాత దేనిలో కొట్టిన షాక్? ఇదే సార్, కమోడిటీ అది ఆప్షన్స్ మార్కెట్ కి వెళ్ళాను ఒకసారి. ఆప్షన్స్ లో ఫాస్ట్ గా షాక్ కొడుతుంది కదా. అవును, కొట్టింది. దాని తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మీద ఇంకా మనకి అది కాదు, మనకి ఏదైతే కలిసి వస్తుందో మ్యూచువల్ ఫండ్స్ కానీ నార్మల్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటికి వెళ్ళండి. అది గ్రాడ్యువల్లీ సాటర్న్ కదా, స్లోలీ గెయిన్. ఓకే, కలిసి వస్తుంది స్లోలీ. ఫండ్ని అదే మనకి వచ్చిన సేవింగ్ నుంచి దాస్తూ వెళ్ళండి, వర్కౌట్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా ఫోకస్ చేయండి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని కాదు, బట్ కన్సర్న్. ఓకే సార్, అర్థం. ఇంకా ఒక్క నిమిషం సార్, ఏం గుర్తు రావట్లేదంటే ఏం క్వశ్చన్స్ లేవనే అర్థం. అదే సార్, మీకు రాసిన దాంట్లో నేను మర్చిపోయాను. ఉంది ఒక్కటి మర్చిపోయాను సార్, అది ఏందో మర్చిపోయాను అనుకుంటున్నాను. అదే సార్, అది నాకు ఒకటి కోరిక ఉంది, మనకి ఇల్లు కొనుక్కోవాలి హైదరాబాద్ లో అని చెప్పి. సో అది ఏమైనా ఎప్పుడు అవకాశం ఉంటదా? అవకాశం ఉంటే ఎప్పుడు ఉంటది? కొంచెం లేట్ అవుతా ఉన్నది. ఇప్పుడే కదా, మొన్ననే కదా ప్రోగ్రెస్ వచ్చింది. కొంచెం ఫండ్ బిల్డ్ చేయాలి కదా, అర్థమైందా? ఫండ్ బిల్డ్ చేయాలి కాబట్టి మీ జాబ్ బేస్డ్ గా మీరు ఇప్పుడు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా? నేను బెస్ట్ ఆప్షన్ ఏమంటానంటే, అంటే ఇది ఎలా ఉంటుందనంటే, అక్కడ 30లో అలా తీసుకుంటే బెటర్ ఏమో నా ఫీలింగ్. శని వచ్చాక నాకు కూడా కొంచెం ఇప్పుడు బిల్డ్ అవ్వడానికి నాకు కూడా ఒక 4-5 ఏళ్ళు పెట్టింది మనీ. అది రికమెండెడ్ అనమాట, అర్థమైందా? ఓకే, ఆల్ ది బెస్ట్ మరి. ఓకే సార్, నమస్తే. నమస్తే.